న్యూ ఇయర్ వేళ విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే అమ్మవారి దర్శనం కోసం భక్తులు బార్లు తీరారు. నూతన ఏడాది రోజున అమ్మవారిని దర్శించుకుంటే అదృష్టం కలిసొస్తుందని భక్తుల నమ్మకం. అటు అమ్మవారికి ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. న్యూ ఇయర్ సందర్భంగా సీఎం చంద్రబాబు సైతం ఇవాళ అమ్మవారిని దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కుటుంబ సమేతంగా ఆలయానికి రానున్నారు చంద్రబాబు. చంద్రబాబు రాక సందర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంద్రకీలాద్రి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. నూతన సంవత్సరంలో కనకదుర్గ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా క్యూ కడుతున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులంతా కూడా కొండ మీదకి బారులు తీరుతున్నారు. ఇక్కడ భక్తుల కోలాహలం చూస్తే మనకి కనిపిస్తుంది. ఏదైతే నేడు అమ్మవారికి ప్రత్యేక పూజలు కూడా నూతన సంవత్సరం సందర్భంగా చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు వేలాదిగా ఇక్కడికి వస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా 12 గంటల సమయంలో ఇక్కడ టెంపుల్ కి వస్తున్నారు. సమాచారంతో భద్రత కూడా కట్టుదిట్టం చేశారు. ఇక్కడ భక్తుల కోలాహలం అయితే కనిపిస్తుంది. ఈ రోజు ఏంటి ప్రత్యేకత, ఏమనుకుంటున్నారు? ఫస్ట్ కొత్త సంవత్సరం ఉగాది, కొత్త సంవత్సరం వేడుకల వలన వచ్చాం. దొరకడు మంచి జరగాలని కోరుకుంటున్నారా? మంచి జరగాలని కోరుకుంటున్నాం. అమ్మవారిని చల్లగా చూడాలి, మమ్మల్ని, మన రాష్ట్రం, మన దేశం, మనం అందరం బాగోవాలి, శుభ్రంగా అందరూ దీవించాలని, తల్లిని దీవించుకోవాలని వచ్చాం. ఇక్కడంతా కూడా భక్తులంతా చెప్తున్నారు తమ అంతా బాగుండాలి, రాష్ట్రం గానీ దేశం గానీ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నారు. తమిళ్ సార్, తమిళ్. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ చెన్నై. తమిళనాడు నుంచి వచ్చిన భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు ఇక్కడికి వచ్చారు. అందరూ కూడా ఇక్కడ సాష్టాంగపడి దండం కూడా పెట్టుకున్న పరిస్థితి. పిల్ల పాపలతో, కుటుంబ సభ్యులు అందరితో కూడా కలిసి ఇక్కడ కనకదుర్గ టెంపుల్ కి అయితే భారీ ఎత్తున తరలి వస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తుల కోలాహలం ఇక్కడ కనిపిస్తుంది. ప్రతి సంవత్సరాలు ఇప్పుడు కూడా ఏర్పాట్లు అయితే చాలా ఘనంగా చేశారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకి సౌకర్యంగా ఉండే విధంగా కూడా దేవాలయ ఏదైతే టెంపుల్ కమిటీ అయితే ఏర్పాట్లు అయితే చేసింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కొండూరు. ఎలా ఉన్నాయండి ఏర్పాట్లు? బానే ఉన్నాయి ఏర్పాట్లు. జనవరి 1 మంచిది అనే అమ్మవారిని ఎట్లా, ఏంటి కారణం? జనవరి 1 దర్శించుకుంటే మంచిదని వచ్చాం. ఓకే, ఇక్కడ ఏదైతే జనవరి 1 కొత్త సంవత్సరం రోజు మనకి మంచి జరుగుతుందని దాని మీద అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. చాలా మంది ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. అందరూ కూడా రాష్ట్రం నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. కొత్త సంవత్సరం రోజు అమ్మవారిని దర్శించుకోవాలనే ఆకాంక్షతో అందరూ కూడా భక్తులంతా కూడా బారులు తీరుతున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా అందరూ ఇక్కడికి రావడం జరిగింది. భక్తులు ఎక్కడి నుంచి? మాది హనుమాన్ జంక్షన్ దగ్గర కొత్తపల్లి. మేము సంవత్సరానికి 1 year కి 5-6 సార్లు వస్తాం దుర్గమ్మ తల్లి గుడికి. గతంలో కంటే ఇప్పుడు చాలా బాగుంది. టెంపుల్స్ అన్ని ఫెసిలిటీ కూడా చక్కగా బాగున్నాయి. దర్శనం కూడా అమ్మవారిది బాగా అవుతుంది. ఏం కోరుకుంటున్నారమ్మా? మేమా ఈ కొత్త సంవత్సరాది అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? అది మీర్జాపురం గ్రామం, కృష్ణా జిల్లా, నూజివేడు మండలం. అమ్మవారి దర్శనానికి నూతన సంవత్సరం దర్శనం చేసుకుంటా వచ్చాం. భక్తులందరికీ మంచిగా దర్శనం కలుగుతుంది. అమ్మవారు కరుణా కటాక్షాలు ఈ యొక్క ఇంద్రకీలాద్రి అమ్మవారు అందరినీ కాపాడి కరుణించాలని, అందరికీ అదృష్టాన్ని పంచాలని కోరుకుంటున్నాం. అమ్మవారు భక్తులంతా కూడా చాలా ఆనందోత్సాహాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఏర్పాట్లు బాగున్నాయి, గతంతో పోలిస్తే మెరుగైన సౌకర్యాలు అయితే ఇక్కడ ఉన్నాయని కూడా భక్తులు చెప్తూ ఉన్నారు. ప్రజలందరినీ అమ్మవారు బాగా చూసుకోవాలి, ఆ అమ్మవారి దయా కరుణా కటాక్షాలు భక్తుల మీద ఉండాలని కూడా వీరంతా కోరుకుంటున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అమ్మవారి దర్శనం చేసుకోబోతున్నారు. నూతన సంవత్సరం దర్శనం చేసుకుంటే మంచిది, అమ్మవారి కరుణ కటాక్షాలు తమపై ఉంటాయని భక్తులంతా భావిస్తున్నారు. అందుకే తెల్లవారుజామున 3 గంటల నుంచే ఇక్కడ క్యూ లైన్ లో భక్తులైతే అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటూ ఉన్నారు. కెమెరా పర్సన్ అస్గర్తో రవిచంద్, 10 TV, దుర్గగూడ నుంచి. Não, veio no